ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా ఐపీఎల్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సుదర్శన్ మొత్తంగా 53 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఈ హాఫ్ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండవ భారత బ్యాట్స్మెన్గా సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2012 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాది అగ్రస్థానంలో నిలిచాడు. గత 7 ఏళ్లుగా ఐపీఎల్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఈ రికార్డును సాయి సుదర్శన్ బద్దలుగొట్టాడు. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో కేవలం 13 పరుగులకే అవుట్ అయిన సుదర్శన్ ఆ తర్వాత అస్సలు తగ్గలేదు. రాజస్థాన్పై 73, ఆర్సీబీపై సెంచరీ బాది ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్లపై వరుసగా హాఫ్ సెంచరీలు నమోదు చేసి చెలరేగాడు. ఇక ఇప్పుడు సీఎస్కేపై 84 రన్స్ చేసి వరుసగా 5వసారి 50కి పైగా పరుగులు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. Taste the Daily.